మహానాడు కడప వేదికగా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా అయిన కడపలో చేయాలని ఎందుకు నిర్వహించారు అనేది మొదటి రోజు చూసిన తర్వాత దాదాపుగా అర్థమైపోయింది. అంటే మహానాడు అంత అద్భుతంగా నిర్వహించినా అందులో జగన్ ప్రస్తావన లేకుండా అయితే మహానాడు కొనసాగట్లేదు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మధ్యన పిఠాపురం దగ్గర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. అందులో ఎక్కడో నాగబాబు గారు ఒకరిద్దరు నాదెండ్ల మనోహర్ గారు ఏదో లైట్గా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో అయితే ఎక్కడా పెద్దగా జగన్ అయితే విమర్శించలేదు. కానీ ఇక్కడ చూస్తే కంప్లీట్గా మహిళా నేతలు కానీ మహిళా మంత్రులు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మొత్తం అందరూ కూడా జగన్ని విమర్శించకుండా అయితే మహానాడు ముందుకు సాగట్లేదు. మొదటి 2 రోజులు కూడా అదే తరహాలో సాగింది. అంతేకాదు నారా లోకేష్ గారు కొన్ని సవాళ్ళు కూడా విసురుతున్నారు. ఆ వర్షా భూముల వ్యవహారాన్ని గురించి అప్పట్లో పెద్దగా స్పందించలేదు కానీ మహానాడు వేదికగా స్పందించారు, సవాల్ విసిరారు. దమ్ముంటే నిరూపిస్తే రాజీనామా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు మరో కీలకమైన అంశం, ఒక 6 శాసనాలు కార్యకర్తల కోసం ఆయన అక్కడ ఆ వేదిక మీద ప్రవేశపెట్టారు. ఓవరాల్గా వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అంటే మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకూడదని నా ఉద్దేశం కాదు, కానీ మహానాడు అంటే పార్టీకి సంబంధించిన పండగ, పార్టీకి దిశ నిర్దేశం చేయాల్సిన సమయం. ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడడం, ఆయన విమర్శించడం. ఈ రోజు అయితే మొత్తం వివేకానంద రెడ్డి గారి హత్య గురించి చాలాసేపు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూడాలి? సహజం ఇవన్నీ రాజకీయ పార్టీలు మహానాడు అంటే అది ఏమన్నా మహాపవిత్ర ప్రత్యేక కార్యక్రమం ఏం కాదు కదా. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం. రాజకీయ పార్టీ కార్యక్రమం అంటే ప్రత్యర్థిని విమర్శించకుండా రాజకీయం ఎక్కడ నడుస్తుంది? అందులో ఎస్పెషల్లీ తెలుగుదేశంకి ఇంతకుముందు కాంగ్రెస్ శత్రువు, ఇప్పుడు వైసీపీ శత్రువు. వైసీపీకి ఇంతకుముందు మొదటి నుంచి తెలుగుదేశమే శత్రువు. ఇప్పుడు వైసీపీ మహానాడు మహాసభ పెట్టుకుంటుంటుంది వాళ్ళది, వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం. అప్పుడు తెలుగుదేశాన్ని విమర్శిస్తారు, వీళ్ళు వైసీపీని విమర్శిస్తారు. ఇది కామన్గా జరిగేటటువంటి పరిణామం. అందులో పెద్ద తేడా ఏం కాదు, సహజంగా జరిగేటటువంటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పార్టీ యాక్టివిటీ కూడా చేసుకుంటున్నారు. అధ్యక్ష ఎంపిక, లేకపోతే కనుక పార్టీని ఎలా అభివృద్ధి చేయాలి, మీరు చెప్పినటువంటి 6 శాసనాలు అన్నటువంటిది అందులో భాగమే కదా. అటు చేసుకుంటూ ఇది ఉంటుంది. సహజంగా ఏంటంటే స్పైసీనెస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు సినిమాలో హితబోధ చెప్తారు చివరిలో, ముందంతా తాగి తందనాలాడి రచ్చరచ్చ చేసి అమ్మాయిల్ని పెంట చేసి అది చేసి ఇది చేసి ఫైనల్లో నీతి చెప్తారు, ఇట్లా చేస్తే నాశనం అవుతారని చెప్పేసి. బట్ జనాలు ఏది అట్రాక్ట్ అవుతారు? ఈ స్పైసీనెస్కి ఇష్టపడతారు, కానీ ఆ చివరిలో ఉన్న నీతిని ఫాలో అవుతున్నారా? మద్యం తాగితే నాశనం అవుతారని చివరిలో సెంటిమెంట్ చెప్తారు, కానీ ఆ తాగుతున్నప్పుడు ఎంజాయ్ చేయడాన్ని చూసినటువంటి వాళ్ళు అదే అలవాటు పడుతున్నారు. అట్లాగే రాజకీయాల్లో కూడా వార్తలు చేస్తున్నటువంటి మీడియా ఆ స్పైసీనెస్కి ఇష్టపడుతుంది తప్పించి అదేముండదు. కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటారు, కానీ ఆ పార్టీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు, 40 ఏళ్ల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నారు, రాష్ట్రంలో మార్పు చేర్పులు మేము చాలా చేసామని చెప్పుకుంటున్నారు, పార్టీ వల్లనే అసలు ఈ రాష్ట్రం బాగుపడింది, అసలు జనం అన్నం తింటున్నారని చెప్తున్నారు. ఇవన్నీ నడుస్తున్నాయి కదా. వాటన్నిటి మధ్యలో ఇది ఒక పార్ట్, అంతవరకే. 6 శాసనాల ద్వారా ఎలాంటి సంకేతం ఇచ్చినట్టు సార్ పార్టీలో? ఒక రకంగా ఇంకా రాబోయే భవిష్యత్ అంతా యువతకు సంబంధించే, యువతకి ప్రాధాన్యత ఇస్తూనే పార్టీని ముందుకు నడపబోతున్నాం అని చెప్పేశారు. ఏదో కొత్తదనం కోసం ట్రై చేస్తుంటారు, జనాల్లోకి వెళ్తుందా లేదా అన్నది లెక్క. సూపర్ 6 మొదట్లో జనాల్లోకి వెళ్ళలేదు, చివరిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు అది కాస్త చర్చే లేకుండా పోయింది. ఇప్పుడు సూపర్ 6 బదులుగా మొన్నటిదాకా P4 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 6 శాసనాలు అంటారు. ఒక అంశం నుంచి డైవర్ట్ కావాలంటే కొత్త అంశం చర్చకి తీసుకురావాలి, అది సహజంగా జరుగుతుంది. మహిళా అభ్యున్నతి, ఎవడు మహిళా అభ్యున్నతి చేయనంటాడు? ఏ పార్టీ చేయనంటది? అట్లాగే యువతరం అభివృద్ధి, ఏ పార్టీ నేను యువతరాన్ని అభివృద్ధి చేయనంటది? అట్లాగే దేశ అభివృద్ధి లేకపోతే రాష్ట్ర అభివృద్ధి, ఇది ఎవడు చేయనంటాడు? ఇవన్నీ సహజం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైటిల్ పెట్టుకుంటారు. వాళ్ళు నవరత్నాలని పెట్టుకుంటే వీళ్ళు సూపర్ 6 అని పెట్టుకున్నారు, ఇప్పుడు శాసనాలని పెట్టుకుంటారు. అది లక్ష్యాలు అంటారు. ఇప్పటిదాకా ఏంటి సాధిస్తాం అన్నటువంటి దాని దగ్గర నుంచి లక్ష్యాలు అంటే ఇక ఎప్పటి నుంచి దాని దిశగా అడుగులు వేస్తామని చెప్పడం అనమాట. అవును. కానీ ఇందులో అంటే సీనియర్లకి ఏమన్నా ఒక స్ట్రోక్ ఇస్తున్నారా ఈ ప్రసంగాల ద్వారా, నిన్న శాసనాల ద్వారా? అందులో సీనియర్లకు సంబంధించి ఎక్కడ పెద్దగా ఏం లేదు. అంటే ఎప్పుడు కూడా సీనియర్ అంటూ ప్రత్యేకించి ఎవడు ఏ శాసనము చేయడు, ఏ ఉపన్యాసము చేయడు. సహజంగా దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద పార్టీ, అందులో పెద్ద ఇష్యూస్ ఏం కాదు. సాధారణంగా ఎప్పుడు కూడా యువతరం గురించి ఉపన్యాసాలు జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఆ యువతరానికి ఏమి ఇచ్చాం, ఏం చేసాం అన్నటువంటిది లెక్క. ఇప్పుడు బాగుపడ్డోడు అందరూ మా పేరు చెప్పుకోండి, బాగుపడిన వాళ్ళందరూ జగన్ పేరు చెప్పుకోండి అనే ఫార్ములా నడుస్తుంటుంది. బాగుపడ్డటువంటి వాళ్ళందరూ మా పేర్లు చెప్పుకోండి, ఇప్పుడు నువ్వు సొంత ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇదంతా మా వల్లే అని చెప్పుకోండి.
అలాగే నీకు ఏ ఉద్యోగం రాలేదు, కష్టాల్లోనో నష్టాల్లోనో, ఇవన్నీ జగన్ వల్ల, అదే తెలుగుదేశం అధికారంలో ఉండుంటే కనుక మధ్యలో నేను బాగుపడిపోయాడిని అని అనుకో అనేటటువంటి. జనాలు అవన్నీ పట్టించుకోరు. అది పార్టీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి, లేదా పార్టీలో మనోధైర్యాన్ని పెంచుకోవడానికి, పార్టీలో ఏం చెప్పాలి అని అడిగేటప్పుడు ఉపయోగపడేటటువంటి ఉపన్యాసానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ అవి. అంతకు మించి ఏముండదు. అవును. వర్షా భూముల వ్యవహారంలో లోకేష్ గారు విసిరిన సవాలు ఇప్పుడు వైసీపీకి ఏమన్నా ఒక తలనొప్పిగా ఏవో అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు. అవినీతి జరగలేదని ఎవడంటలేదు, నీతి మాత్రమే ఉంటుందని కూడా ఎవడంటలేదు. ఇప్పుడు వర్షా భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు నిదానంగా, తెలివిగా. ఇప్పుడు టీసీఎస్ భూములు రూపాయికే ఇచ్చినట్టు క్యాబినెట్లో తీర్మానం చేశారు. మరి అదే క్యాబినెట్లో వర్షా భూములకు సంబంధించినటువంటి తీర్మానం చేసింది ఎందుకు బయట పెట్టలేదు? ఆ జీవో బయట పెట్టిన వాళ్ళు ఈ జీవో ఎందుకు బయట పెట్టలేదు? దాంట్లో 25 లక్షలకి ఇచ్చారని, ఒక చోట 25 లక్షలకి ఇచ్చారు, ఇంకో చోట 1 కోటి రూపాయలకి ఇచ్చారని ఆ సంస్థకి సంబంధించినటువంటి పార్ట్నర్లు చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దాకా కూడా బయటికి తెలియలేదు, ఇప్పటికి కూడా జీవో ఎందుకు బయట పెట్టలేదు? ఇంకొకటి, ఈ 99 పైసలు 99 రూపాయల గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు వాళ్ళకి ఇచ్చిన రేట్ ఎంత, అది కరెక్టా కాదా? వైజాగ్ లాంటి చోట్ల అది బయట పెట్టట్లేదు కదా. అది టాక్టికల్ డైవర్షన్ అనమాట. ఆ విషయం బయటికి రానియట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్తగా కంపెనీ పెట్టినటువంటి వాళ్ళని ప్రోత్సహించాలనుకుంటున్నారు. ఒక వ్యవసాయం అందరినీ ప్రోత్సహించచ్చుగా. ఇప్పుడు వాళ్ళు పెడతానంటున్నటువంటిది ఒక కంపెనీ, ఏదేదో రియల్ ఎస్టేట్ అయితే మన దగ్గర ఉన్న బిల్డర్లందరికీ తలా 10 ఎకరాలు ఇవ్వండి, అపార్ట్మెంట్లు వెళ్ళాలి, తక్కువ రేటుకి కట్టించిస్తారు. అప్పుడు ఎందుకు కట్టకూడదు? ఇప్పుడు వాళ్ళు చేస్తుంది 2 వరుస. ఒకటి అదేదో ఐటీ ఏరియాలోనేమో ఒక కంపెనీ పెడతారట, మిగతా అదేమో రియల్ ఎస్టేట్ చేస్తారంట. రియల్ ఎస్టేట్ వాడికి భూమి ఎందుకు ఇవ్వాలి నువ్వు అసలు? రియల్ ఎస్టేట్ అంటే ఏంది? భూమి వాడు కొనుక్కోవాలా, వాడు ఫ్లాట్లు కట్టుకోవాలా, వాడు అమ్ముకోవాలి. మరి అదెందుకు? ఇంకా అదేం పద్ధతి? అదేం రియల్ ఎస్టేట్ విధానం? దాని కింద నువ్వు తక్కువ రేటుకి ఇవ్వడం ఎందుకు? దానివల్ల ఎవరికి ప్రయోజనం? రేపు పొద్దున అది 1 కోటి రూపాయలకు 2 కోట్లకు తక్కువకేం అమ్ముకోడు కదా. ఒక్కొక్క 200 గజాల్లోనూ 100 గజాల్లోనూ బిట్టు. మరి అంతంత తగలేసి వాళ్ళకి డబ్బులు రావడం ఏంది, రాష్ట్రానికి రాకపోవడం ఏంది? అదేదో నువ్వే రాష్ట్ర ప్రభుత్వం తరపున కట్టచ్చు కదా రియల్ ఎస్టేట్. అపార్ట్మెంట్లు కట్టు, విల్లాలు కట్టు, శుభ్రంగా. సంపద లేదు అంటున్నారు కదా, 4 రూపాయలు డబ్బులన్నా వస్తాయి. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బిల్డరు విజయవాడలోనూ గుంటూరులోనూ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే అవుట్స్కట్స్లో అయితే 45 లక్షలు 50 లక్షలు, ఊరి మధ్యలో అయితే కనుక 70-80 లక్షలు కడుతున్నాడు చెప్తున్నాడు. నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి నువ్వే గవర్నమెంటే కట్టించు, కన్స్ట్రక్షన్కి సంబంధించింది. అవసరమైతే బ్యాంక్ వాడి దగ్గర లోన్ తీసుకొస్తుంది, నువ్వు అమ్ము ఒక్కొక్క ఫ్లాట్. బయట వాడి 70 లక్షల రూపాయలు చెప్పించి 50 లక్షలకు అమ్ము, నీకు ఇంకో 20 లక్షలు మిగులుద్ది. వాడికి అంత మిగులుతున్నప్పుడు నీకు మిగలకుండా ఉంటుందా? రియల్ ఎస్టేట్ వ్యాపారం నువ్వు చేయి, అప్పుడు ఆటోమేటిక్గా సాధారణ ప్రజలకు అందుబాటు ధరలోకి వస్తుంది కదా. ప్రభుత్వమే తక్కువ ధరకిస్తే నువ్వు ఒక అమరావతిలోనే 1,50,00,000, 1,20,00,000, 1,30,00,000 పెట్టారు. అదేదో పెట్టారు కదా వీళ్ళ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అమ్ముతామని చెప్పేసి. మరి దానికే అంతంత పెడితే అమరావతిలోనే ఇంకా డెవలప్ కానటువంటి ఏరియా, అవుతుంది అనుకునేటటువంటి ఏరియాలోనే 1,20,00,000, 1,30,00,000 రూపాయలు ఒక్కొక్క ఫ్లాట్కి రేటు పెట్టిన వాళ్ళు అక్కడ 1 కోటి రూపాయలకి ఎకరానికి ఎట్లా ఇస్తారు అసలు? 1 కోటి రూపాయలు 50 లక్షల రూపాయలకు వైజాగ్ లాంటి చోట్ల అదే ఇచ్చేటట్టయితే అందరు బిల్డర్లకు ఇచ్చేయచ్చు కదా. తలకో 50 ఎకరాలు, తలకో 100 ఎకరాలు ఇస్తే దర్జాగా అందరూ కడతారు. వాళ్ళకు రేట్ ఫిక్స్ చేయండి, ఇంతకు మించి విల్ల అమ్మకూడదు, ఇంతకు మించి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మకూడదని. ఆ విధంగా మధ్యతరగతి బాగుపడతారు. ఎట్లాగో మనం హౌసింగ్ బోర్డు సొసైటీలు ఉండే ఇదివరకు తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు. 40,000, 50,000 రూపాయలకి ఒకప్పుడు భవానీపురంలో విజయవాడలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఫ్లాట్ ఎంఐజీలు అమ్మారు. ఆ తర్వాత ఇది ఎల్ఐజీలు, ఎంఐజీలు వచ్చాడు 1,20,000 రూపాయలకి అమ్మారు. ఆ రేంజ్లో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇవాళ వచ్చాడు 30-40 లక్షల రూపాయలు ఉంది అక్కడ. అక్కడ హెచ్ఐజీలు వచ్చేటప్పటికి 6 లక్షలకి ఏమో అమ్మారు, ఇవాళ 1 కోటి రూపాయలు ఉంది. అంటే ఆ మధ్యతరగతి బాగుపడ్డారు. అందులో మొదట డౌన్ పేమెంట్ 10% కట్టించుకుని మిగతాది నెలవారీగా కట్టించుకునేవాళ్ళు. అప్పుడు అలాంటిది గవర్నమెంట్ చేస్తే మధ్యతరగతి బాగుపడతారు కదా. ఇప్పుడు ఆ హౌసింగ్ బోర్డు సిస్టమ్ తీసి పడేసాం మనం, హౌసింగ్ బోర్డులనే రద్దు చేసి పడేసాం. చేసేసి ఇప్పుడు మధ్యతరగతి సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నువ్వు వర్షాలు అరసాలు ఇట్లాంటి అన్నిటి పేరుతో వాళ్ళకి ఎవరికో ఇచ్చుకునేటట్టు ప్రైవేట్ వాళ్ళకి మనకే ఇవ్వచ్చు కదనా, ప్రజలందరికీ ఇవ్వచ్చు కదా. అయ్యన్నీ అసలు చర్చ జరగకుండా ఏదో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మీద నడిచిపోతుంది కదంతా కూడా టాక్టికల్ గేమ్ అదంతా. సార్, లోకేష్ గారు చేసిన కీలక వ్యాఖ్యల్లో నిన్న 43 ఏళ్ళు పార్టీకి, కానీ ఇంకో మరో 40 ఏళ్ళు మనదే
దానికి ఈ 6 శాసనాలు చాలా కీలకం అవుతాయి, దీంతోనే భవిష్యత్ అంతా ఉండబోతుంది అంటే మొన్నటి వరకు 30 ఏళ్ళు 25 ఏళ్ళు మరో 15 ఏళ్ళు కూటమి ఇలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన, చంద్రబాబు గారు మాట్లాడిన, లోకేష్ గారు ఏంటి కొత్తగా మరో 40 ఏళ్ళు మనదే అని ధీమా వ్యక్తం 100 ఏళ్ళు కూడా ఉండాలనే కోరుకున్నాం. ఏ పార్టీకి ఆ పార్టీ ఉండాలనే కోరుకుంటారు కదా. అంటే నా తరం స్టార్ట్ అవుతుందని దాని అర్థం ఏమన్నా? ఇంకా బేసిక్ గా పార్టీ అనేటటువంటిది శాశ్వతంగా ఉంటుందని లెక్క చెప్పడం, అంత మించేం లేదు. ఇప్పుడు 83లో పుట్టినట్టు 82లో పుట్టింది పార్టీ, 83లో అధికారంలోకి వచ్చింది. మధ్యలో అధికారాలు పోయినాయి, అధికారాలు వచ్చినాయి, తెలంగాణలో తుడుచుకుపోయింది, ఆంధ్రాలో పొత్తులతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, పొత్తులు లేకపోతే గెలవలేని పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఇంకో 40 ఏళ్ళు అంటే ఒక ప్యాటర్న్ చూసినప్పుడు డిపెండబుల్ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో నుంచి ఇండిపెండెంట్ గా కూడా మనం ఎదుగుతాము అనేటటువంటి ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనమాట కార్యకర్తలకి. ఇటీవల కాలంలో సార్ తాజాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. నేను చెప్పి కంటే ఒకసారి దాన్ని వినిపిస్తాను. కోవర్ట్లు మన దగ్గరికి పంపించి ఆ కోవర్ట్ల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవాలనుకుంటే ఇది మీకు సాధ్యం కాదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వలస పక్షులు వస్తాయి, వలస పక్షులు పోతాయి, కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ బలోపేతం కావాలి. అదే సమయంలో కోవర్ట్ల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది సార్ ఈయన చేసిన వ్యాఖ్యలు. అంటే ఆల్రెడీ ఎవరెవరు జాయిన్ అయ్యారో తెలుసు. ఈయన మాట్లాడినప్పుడు కూడా కెమెరా తీసుకెళ్ళి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని చూపించారు అనుకోండి, ఓకే, అది మామూలుగా జరిగి ఉంటుంది, నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు. అంటే వలస పక్షులు అంటే ఎవరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కోవట్లను ఏమైనా పంపుతున్నారు ఇక్కడికి? ఈయన మాటల వెనక ఏంటి ఆన్సర్? వాళ్ళ తప్పును కవర్ చేసుకోవడానికి ఒక స్టేట్మెంట్, అంతకు మించేం లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అవ్వగానే ఏం చెప్పారు? పొర్రపాటును కూడా వైసీపీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. వైసీపీ వాడు ఎవడు మా దగ్గర చేర్చుకోము అని చెప్పారు. మరి మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎవడు చేర్చుకోమన్నాడు? వాడు కోవర్ట్ అవుతాడా? లేకపోతే నువ్వు చేర్చుకున్నావా? నువ్వు గుంజుకున్నావు, వాళ్ళని బెదిరించి మరీ తీసుకున్నావు. ఇప్పుడు ప్రతి ఊళ్ళల్లో కూడా పై పెడుతున్నారు, లేదంటే మా పార్టీలోకి వచ్చేయండి అంటున్నారు. కాబట్టి వస్తున్నారు. వాళ్ళు కోవర్ట్లు ఎట్ట అవుతారు? నువ్వు బలవంతంగా గుంజుకున్నావు. గుంజుకున్నోడు నీకు ఎప్పుడైతే ఒక ఏరియాలో వీధి కుక్కలో ఈ వీధి కుక్క ఆ వీధి కుక్కను రానివ్వదు, అట్లాగే ఒక సింహం ఇంకొక సింహాన్ని ఆ ఏరియాలోకి రానియదు, ఒక ఏనుగు ఇంకో ఏనుగు రానియదు, అడ్డా కింద ఫీల్ అవుతాయి. అట్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆల్రెడీ వెల్ సెటిల్డోడు కొత్తోడు వస్తే తట్టుకోలేడు. అలాగే కొత్తోడు ఏం కోరుకుంటాడు? వచ్చినప్పుడు తన ఆధిపత్యం కోరుకుంటాడు, లేదా తనకు ఒక గుర్తింపు కోరుకుంటాడు. ఇద్దరి మధ్యన సంఘర్షణ సహజంగా జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ ఎందుకు వైసీపీలో ఉన్న 2-3 గ్రూపులు కొట్టుకు సావడం వల్లే కదా ఓడిపోయింది ఆ పార్టీ. ఎవడు కాడు నా సత్తా ఏంటో నా బలం ఏంటో జగన్కి తెలియాలని జగన్ని ఓడగొట్టారు వాళ్ళు ఓడిపోతూ. అట్లాగే ఇక్కడైనా ఉంటది బేసిక్గా. ఇప్పుడు ఇక్కడే ఎందుకు ఆ లెక్కనైతే జనసేన వాళ్ళతో గొడవలు పడట్లేదా? బీజేపీ వాళ్ళతో గొడవలు పడట్లేదా గ్రౌండ్ లెవెల్లో? మరి వాళ్ళందరూ కూడా కోవర్ట్లు అయిపోతారా? బేసిక్గా కవర్ చేసుకోవడం ఏంటంటే మర్డర్లలో ఇప్పుడు ఎవరయ్యా చేసింది అంటే వీరయ్య చౌదరి కేసు అయినా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ తాజాగా జరిగినటువంటి పల్నాడులో మర్డర్ అయినా, ఈ రెండిట్లలో కూడా సొంత పార్టీలో వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. అది జనాలలోకి వెళ్లకుండా ఇక్కడేదో మళ్ళీ చివరిలో జోలకంటే అడావిడి చేసి ఏదో డైవర్ట్ చేశాడు, నడిచింది. అక్కడ అయింది. వాళ్ళు వైసీపీ అసలు అక్కడ ఎందుకు? వీళ్ళు ఏమన్నా పుట్టుక నుంచి తెలుగుదేశం వాళ్ళ, పుట్టుక నుంచి కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే రాజకీయాల్లో పుట్టి పెరిగిన వాళ్ళ? వీళ్ళందరూ రాజకీయాలతో సంబంధం ఏమి ఉండదు. ఎవడు కాడు ఒక ఊళ్ళో 2 రౌడీలు ఉన్నారంటే ఒక రౌడీ ఒక పార్టీలో ఉంటే ఇంకో రౌడీ ఇంకో పార్టీ షెల్టర్ తీసుకోవడం ఏళ్ల తరబడి సాగుతుంది. దానికి ఆజ్యం పోసిందే తెలుగుదేశం పార్టీ. మొట్టమొదట ఒక సెక్షన్ ఆఫ్ రౌడీలను వీళ్ళు చేర్చుకున్నారు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్న రౌడీలని. అట్లాగే కాంగ్రెస్ రౌడీలు వర్సెస్ తెలుగుదేశం రౌడీలు నడిచింది, ఏళ్ల తరబడి సాగింది. ఇప్పటికీ అది కాంగ్రెస్ ప్లేస్లోకి వైసీపీ వచ్చింది అంతే. ఇప్పుడు ఎవడైతే అధికారంలో ఉంటాడో వాడి ప్రాపకం. ఇప్పుడు కనుక తెలుగుదేశం ఇట్లాంటి ఒత్తిడి చేసి కేసులు పెట్టి దొంగ కేసులు వీటిట్లో వేధించలేదనుకోండి, వాడు ఆడ పార్టీలోనే ఉంటాడు, వైసీపీలోనే. వీళ్ళు వేధిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవడో ఒకరిని పట్టుకుని అవసరమైతే డబ్బులు పోస్తారా, లేకపోతే ఇంకోటి పోస్తారా రావడం, లేదంటే వీళ్ళే గుంజుకొస్తున్నారు వాళ్ళని. ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్లని కార్పొరేషన్లని వీళ్ళని ఎవరు పట్టుకొచ్చారు? వాళ్ళు కోర్టులుగా జగన్ పంపిస్తే వచ్చారా, వీళ్ళు గుంజుకుంటే వచ్చారా? ఆ పదవుల కోసం వీళ్ళే గుంజుకున్నారు.
తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రాగానే ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ ఏదైనా జరిగితే కోవర్ట్ అంటే ఎట్లాగా నీ పార్టీలోకి తీసుకున్నాక ఆ లెక్కనైతే నీ పార్టీ వాళ్ళు వైసీపీలోకి పోలేదా, వాళ్ళందరూ కోవర్ట్లు అవుతారా? ఇంకోటి ఆ లెక్కనైతే తెలుగుదేశం వాళ్ళు ఎన్ని పార్టీల్లోకి పోలేదు, ఇప్పుడు ఆ లెక్కన తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి 300 మంది దాంట్లో వాళ్ళే కదా, తెలుగుదేశం వాళ్ళే కదా. కాంగ్రెస్ వాళ్ళు నీ పార్టీలోకి రాలేదా, వైసీపీలోకి నీ పార్టీలోకి రాలేదా? వీళ్ళు తీసుకొని పదవులు కూడా ఇచ్చారు కదా సార్. ఇప్పుడు పార్థసారథి గారు ఎక్కడి నుంచి మరి అదే ఇచ్చారు? కదా. ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదా? ఒక అంటే రకంగా ఏమి లేదు, ఆయన కూడా బేసిక్ గా వలస ఏంటంటే ఇట్టగా కార్యకర్తలనే అసంతృప్తి వచ్చింది. మనమేం వద్దొద్దని చెప్పాము, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంటే ఎస్. ఆయన ఎప్పుడు కూడా ఏది జరగదో అది మాట్లాడుతుంటారు. అది గంభీరమైన మాటలతో కవర్ చేసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఆ కోవట్లు అంటే వాళ్ళంతా అనేస్తే అమ్మయ్య మానసిక సంతృప్తి, ఇక్కడ జరిగే పని జరిగిపోతానే ఉంటుంది, అంత మించి ఏం లేదు. కానీ వచ్చిన వాళ్ళు మరి ఏమడగలరా సార్ ఈ వ్యాఖ్యలు? ఏమవుతుంది, ఆయన ఏమి వాళ్ళేం తీసేయడు కదా. తీసేయరు. ఆయన అన్నది అదే కదా, ఒలింపిక్స్ వస్తారు తర్వాత పోతారు అంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? సహజంగా వెళ్ళిపోతారా? వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతుంటారు. ఈ కామన్ అనేటటువంటిది అంత మించే ఉండదు. మీరు అన్న పాయింట్ వీరయ్య చౌదరి గారి గురించి ఆయన ఒక మాట మాట్లాడారు సార్. పైగా ఇప్పుడు కడప జిల్లాలో అది జరుగుతుంది కాబట్టి వివేకానంద రెడ్డి గారి మర్డర్ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించారా? ఒకసారి బాబు గారు దాని గురించి అన్నది. నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మాదిరిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలోనే నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సార్ అంటే ఓకే, ఇదంతా ఇక ముందు జరిగింది అంతా తెలిసిందే. కాకపోతే ఈయన కూడా నమ్మారంట, అప్పుడు ఫస్ట్ చూసి నిజమే అనుకున్నారట. తర్వాత ఈయన చేతిలోనే కత్తి పెట్టిన నారాసుర రక్త చరిత్ర ఏంది ఆయన కడప జిల్లాలో ఈ సంకేతం ఇవ్వడానికి ఏంటి? ఏలా ఎన్ని కొత్త విషయం ఏం కాదు, ఎప్పుడు ఏదో ఒక స్పైసీనెస్ కావాలి. అక్కడ బేసిక్గా వివేకానంద రెడ్డి కేసుని అక్కడ సెంటిమెంటల్గా దానివల్ల 7 సీట్లు వచ్చినాయి అని భావిస్తున్నారు ఆయన, అందుకోసం రైట్ చేసుకొచ్చారు. అక్కడ పాయింట్ అది కాదు అన్నట్టు విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఆ లెక్కనైతే అదే కడపలో గెలిచారు కదా, అదే పులివెందుల్లో గెలిచారు కదా. మరి పాయింట్ ఏంటంటే అక్కడ స్థానిక నాయకుల మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్ని జగన్ క్లియర్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి గొడవ. రెండో పాయింట్ ఏంటంటే పోనీ ఆ రోజున పొద్దున్నే పేపర్లో ఏం రాలేదే, ఎందుకంటే తెల్లారుజామున కదా అది బయటకు వచ్చింది. ఆ రోజున పేపర్లో రాలేదు, ఆ రోజున బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి. ఆ తర్వాత రెండో రోజున వచ్చినాయి. ఎందుకని? ఈయన ఆరోపణ చేయబట్టి. అసలు ఆరోపణ చేయకపోతే అది రాజకీయ హత్య కిందకి అయ్యేది కాదు. ఆ గొడవ అది నిజమైనటువంటి కేసు తేలేదు. అసలు ఎందుకు చంపారన్నట్టు దాన్ని రాజకీయ కోణంలో వాడుకోవాలని చూసింది చంద్రబాబు నాయుడు. దాంతో రివర్స్లో వాడకం బిగించేసింది జగన్మోహన్ రెడ్డి. బేసిక్గా పెద్ద పెద్ద కేసులు ఎందుకు తుస్సుమని పోతాయి అంటే అసలు కేసు నుంచి డైవర్షన్ రాజకీయాలకు వాడుకోవడం వల్ల. పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ టైప్లోనే జరిగింది ఈ కేసు అంతా. ఎక్కడో ఎందుకు నువ్వు జగనే చేస్తుంటే అప్పుడు 3 నెలలు 4 నెలలు ఉన్నారు కదా, తర్వాత ఎందుకు అరెస్ట్ చేయించి జైల్లో పడేయలేదు? ఎందుకు ఆ రోజు చేయలేదు? అవినాష్ రెడ్డి నేను వాళ్ళ నాన్ని జైల్లో ఎందుకు పెట్టలేదు? సరే నీకు తెలియలేదు, పొద్దున్నే రెండో రోజు తెలిసిపోయింది కదా, ఎందుకని చేయలేదు నువ్వు? చివరికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అసలు అంశాన్ని మాట్లాడబాకండి. అప్పుడు ప్రతి చోట వెళ్ళి ఇదే ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చినప్పుడు కోర్టులో గ్యాగ్ ఆర్డర్ వచ్చింది, ఆ తర్వాత ఆగారు. ఆ తర్వాత కూడా కేసు ఏమని తేలింది? ఫస్ట్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే ఈ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ బ్యాచ్ ఇదే తేలింది. తర్వాత కదా మనం ఆ రామ్ సింగ్ని పెట్టి కథ మార్చింది. ఆ రామ్ సింగ్ కథని రామ్ సింగ్నే పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. ఎందుకని? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని చెప్పింది సుప్రీంకోర్టే స్వయంగా. ఒకవేళ అరెస్ట్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది? ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చూపించేసి బెయిల్ ఇచ్చేసేమని చెప్పింది.
కోర్టే కదా చెప్పింది. చూపించినట్టున్నారు కదా. అదే అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేయమంది వెంటనే. అంటే సెల్లో పెట్టద్దని చెప్పింది అతను. భాస్కర్ రెడ్డి గారిని అంటే అక్కడే తేలుతున్నాయి కదా ఇష్యూస్. ఈవెన్ అందులో కూడా ఏమని పెట్టారు కేసు, ఈవెన్ సిబిఐ కూడా సాక్ష్యాల తారుమారు కిందనే పెట్టారు వాళ్ళని ఇద్దరిని కుట్రదారులుగా పెట్టాల అందులో. కాబట్టి అక్కడ కేసులో జరిగింది ఒకటి, జరుగుతున్నది ఒకటి, ప్రచారం ఒకటి నడుస్తూనే ఉంటది. అది కానీ దాన్ని వాడుకుంటే ఎప్పుడు వాడుతూనే ఉంటారు. అందులో ఏముంది. మహానాడు సాక్షికి కడపలో పెట్టారు కాబట్టి. కానీ 2 రోజులు ఎక్కువ జగన్ జపం ఎక్కువ కనిపించిందా సార్? అవసరమా ఆ మాత్రం ఉండాలి సహజంగా, లేకపోతే ఇంకేం మాట్లాడతారు. ఇప్పుడు మేము ఇదిగో ఈయన అమరావతి పూర్తి అయిపోయింది, పోలవరం పూర్తి అయిపోయింది, లేకపోతే రాష్ట్రం ఇట్ట బాగుపడిపోయింది, 5 ఏళ్ళు మనమే మొదట్లో పరిపాలించాం, దాంతో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ని దాటేసింది, చెన్నైని దాటేసింది అని ఏమైనా చెప్తారా? చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఎవడో ఒకరిని తిట్టుకుంటూ కాలక్షేపం చేయడం అనేది కామన్గా ఉంటుంది అనమాట. అంటే ఏడాది కాబట్టి ఇంకా ఏడాది ఎట్లా లెక్కేస్తారు? విడిపోయిన రాష్ట్రంలో 6 ఏళ్ళు పరిపాలన, 6 ఏళ్లలో ఏం సాధించినట్టు అనేది చూపించడానికి ఏముంది? అంటే నువ్వు బాగుపడితే నా పేరు, నువ్వు చెడిపోతే జగన్ పేరు చెప్పుకో అనేటటువంటిదే నడుస్తుంది. అదే కదా. రైట్. చూద్దాం. మొత్తానికి 2 రోజుల మహానాడు అయితే మొత్తం 2 రోజులు కూడా ఏదో సందర్భంలో పలు సందర్భాల్లో ఎవరు మాట్లాడినా జగన్ నామస్మరణ అయితే జరిగింది. దాంతో ఎంతవరకు మైలేజ్ వస్తుంది తెలుగుదేశం పార్టీకి అనేది ఒకటి, అలాగే ఎంతవరకు డ్యామేజ్ తెచ్చిపెడుతుంది. ఎందుకంటే కడపలో అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వైసీపీకి ఎంతవరకు డ్యామేజ్ తెచ్చిపెడుతుంది వేచి చూడాల్సిన అంశం.